చిన్నప్పుడు నాతో స్కూల్కి బాగా వచ్చేది, నన్ను ఏడిపించేది. చాలా బొద్దుగా ఉండేది, నడవలేకపోయేది. నేను లాక్కెళ్ళేదాన్ని, తను ఏడ్చేది. మంచి నిర్ణయం తీసుకుంది మా అమ్మాయి, లైఫ్లో బాగా సెటిల్ అవుతుంది. ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు, మంచి కపుల్స్. వాళ్ళ డాడీ లేకపోయినా చక్కగా నన్ను చూసుకుంటుంది, అన్ని చేస్తుంది, చక్కగా చేస్తుంది అన్ని. బాగా చూసుకుంటాడు బాబు అనిల్. ఆ నమ్మకంతో ఈ అమ్మాయిని భరిస్తాడు మాలాగా. ఈ అల్లరిని, ఈ మొండితనాన్ని అన్నిటినీ తట్టుకుంటాడు కాబట్టి అనిల్ని ఇచ్చాడు దేవుడు మాకు గిఫ్ట్గా. ఎట్లా చూడకు బాబు, నేనే చూస్తున్నాను. నేను ఉండాలి కదా. గాడి ఇచ్చిన గిఫ్ట్ అనిల్ బాబు. మేఘనాకి లైఫ్ పార్ట్నర్. బాగా అల్లరి చేస్తుంది బాబు, చిన్నప్పటి నుంచి అల్లరి ఎక్కువే, అందం ఎక్కువే, కష్టం ఎక్కువే. కష్టం బాగా పడింది అసలు. అది పడ్డ కాదు, కావాలి పడలేదయ్యా. అత్తయ్య మామయ్యని ఇచ్చారు, వాళ్ళు కూడా అంతే. మా మమ్మీ మా అక్కలని, మా మామయ్య కూడా అమ్మాయికి ఏం నచ్చితే అదే తీసుకున్నాను. మా అత్తయ్య ఎప్పుడు కలవరిస్తూ ఉంటాను నన్ను, అట్లే నేను వాళ్ళని చూసుకోవాలి. మేఘన ఎక్కడ పోతే అక్కడ స్పెషల్. అది మాత్రం కరెక్ట్ అయ్యా. అదే మరి అమ్మాయి జాతకం అలానో ఏమో తెలియదు కానీ ఫస్ట్ ఇష్టపడరు అనమాట. నెక్స్ట్ కానీ తన మనలో అలానే ఉంటాయి, ఇష్టపడిన విధంగానే. ఆ వద్దు మేఘన అనేట్టు ఉంటాయి. కానీ తాను అవతలకి వెళ్ళాక మేఘన ఉంటే బాగుంటుంది కదా, అలా అలా అనిపిస్తుంది. వాటర్ ఆడి మీద ఈ రోజు అడిగి ముంచేద్దాను. పసుపులో ఏదో ఏదో వేసి విశ్వగా టార్గెట్ ఈ రోజు మంది, అనిల్ కాదు ఎలా రా బాబు. ఒకటి నెక్స్ట్ మేము వెళ్తాము. ఆ తర్వాత అసలైన సందడి మొదలవుతుంది, వెళ్ళి సందడి. మీరప్పుడు ఇప్పుడు కెమెరా అలా తిరుగుతుందో మా మైండ్ కూడా అలాగే తిరుగుతుంది, ఎందుకంటే మేము ఇంకా స్నానం చేయలేదు కాబట్టి. ఏనండి రామకం మీదకి వచ్చాడు. മുത്തായവനെ നിന്നും സൂര്യനും ചന്ദ്രനും ഒന്നായവനെ കാലം കാത്ത് വച്ച രക്ഷകനെ സംഹാരകനെ ഞങ്ങൾ കണ്ണനായി വന്നവനെ ഭയമേ മാറിപ്പോ നീ അണ്ണൻ വന്ന ഇരുട്ടിൽ സിറ്റി വാഴും രാജാവുക്ക് എല്ലാവരും ഇവനെ കാലം എടുത്തു വച്ചാൽ സ്വർഗം പോലും മണ്ണ ఐ మిస్ యూ. చాలా అంటే చాలా. ఎవ్రీ మూమెంట్లో ఉండకపోవచ్చు, బట్ ఆల్వేస్ మీతో ఉండాలి అనిపిస్తుంది. మై కంఫర్ట్ పర్సన్, చాలా అంటే చాలా కంఫర్ట్. ఏదున్నా పచ్చిగా చెప్పే అంత కంఫర్ట్ పర్సన్. ఐ లవ్ యూ సో మచ్. తగ్గేలేదా మేమంతా మ్యాగీ గ్యాంగ్.
కోహినూర్ పట్టుకెళ్ళి పోయిన బ్రిటిష్ వాళ్ళు తీసుకుని వచ్చాను. చిన్నప్పటి నుంచి చాలా పేర్లతో పిలిచేవాళ్ళం మేము. చిట్టి తల్లి, మేఘాల తల్లి, మేఘ, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఆ చిట్టి తల్లి ఇప్పుడు చాలా పెద్దదైపోయి యూకే వెళ్ళింది, పెళ్లి చేసుకునేంత పెద్దదైపోయింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మేఘాలు. పెళ్ళి, వివాహం ఒక పవిత్ర బంధం. పెళ్ళి అనేది ఒక వ్యక్తిగానే కాకుండా 2 కుటుంబాలను కలిపే ఒక పవిత్రమైన బంధం. ఇది ప్రేమ, బాధ్యత, నమ్మకం మరియు పరస్పర గౌరవంతో నిండిన ఒక జీవిత ప్రయాణం. జన్మల పుణ్యం నీలా నాకే తారసపడనే, కలిసిన క్షణమే మరిచిపోలేని జ్ఞాపకమే, కలలో చూసిన చిత్రం నిజమైనాకే కనిపిస్తుంటే, ఎన్నో రంగుల వరణం విరిసేవనిలో ఈ పూటనే. పరిచయమే పరిణయమే ఏడడుగులు నడిచిన క్షణమే, ఈ బంధం శాశ్వతమైన సంతకమే చేసామోనే, చెరుసగమే చేయాలి ఈ పయనం తోడు నీడై, సాక్ష్యంగా నిలవాలి. ఒకటే వచ్చింది, సేమ్ మహానటి లాగా. చిగురించిన ఈ ప్రేమే మన కథని తెరదాటి నడిపించెనులే, మన మధ్యన అనుబంధం ఏమంటే మనసులకే ప్రతిబింబమే ఉందామేలా, తరములకే ఆదర్శంగా చూద్దాం పదా, లోకాన్ని సరికొత్తగా. పరిచయమే పరిణయమే ఏడడుగులు నడిచిన క్షణమే, ఈ బంధం శాశ్వతమైన సంతకమే చేసామోనే, చెరుసగమే చేయాలి రెండు ఇంకోటి కూడా ఉందా? అది వచ్చిందే.